ఆరాధనలో మీరు బాధ్యత వహించి నడిపించండి. పాడే పాటలు, చెప్పే వాక్యాలు, సాక్ష్యాలు అన్నిటినీ మీకు అప్పగిస్తూ ఉన్నాము స్వామి. మీ యొక్క ప్రసన్నతలో ఈ యొక్క ఆరాధన జరుగుని, మీ యొక్క దేవదూత సైన్యాలు మాతో పాటు దిగి వచ్చి ఆరాధించని స్వామి. మీ యొక్క పరలోకం ఇక్కడ మా దృష్టి చూడని రాజా. హల్లెలూయా. మా యొక్క ఆరాధన మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ಅಬ್ರಹಾಮನ ದೇವರ ನೀನೇ, ಇಸಾಕನ ದೇವರ ನೀನೇ, ಅಬ್ರಹಾಮನ ದೇವರ ನೀನೇ,
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఎంతమంది మనసు ఆనందంగా ఉంది. హల్లెలూయా. దేవుడు మనకు బలపరిచేకొచ్చున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనల్ని స్థిరపరిచేకొచ్చున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒప్పుకునే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా. ఆమేన్.
అందరమా మా దేవా నీవే మాతోడుంటే అంతే చాలును అతమాది తలచిన నీవులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు గతమంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము ఏమైనా చేయగలవు గతమంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు స్థిరపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి ప్రేమించువాడవు ఏమైనా చేయగలవు గతమంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము ఏమైనా చేయగలవు గతమంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము ఆమేన్ హల్లెలూయా దేవుని ఆరాధించే సమయం ఇది మన ఆరాధనలో ఆయన్ని మహింపరిచే మార్గాలు హల్లెలూయా హల్లెలూయా Hallelujah.
యొక్క ఎరికో గోడలు పగిలిపోయినాయి. మీరు విశ్వాసించండి. మీకు ముందుగా ఉండే ఎర్ర సముద్రం దేవుడు రెండుగా చీల్చి పారేస్తున్నారు. మీరు విశ్వాసిస్తే అద్భుతాన్ని మీరు చూసేటైతే మనము జీవించే దేవుడిని ఆరాధిస్తున్నాం. మనము జీవించే దేవుడిని ఆరాధిస్తున్నాం. మన దేవుడు మనతోనే ఉంటాడు. ఆయన వాక్కు మారని దేవుడు. ఆయన చెప్పినాడు, ఇక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడింటారు అక్కడ వస్తానని చెప్పిన దేవుడు. ఇక్కడ మన మధ్య ఆయన సింహాసనం ఉంది. మన దగ్గరే ఆయన పరలోకాన్ని దించున్నాడు. చుట్టూ దేవదూతలు ఉంటారు. ఆయన వాళ్ళందరూ మనతో పాటు చేరి ఆరాధిస్తున్నారు. ఓ రీబా లాగా చేతులు తగ్గదండి. మన మధ్య నుండి యేసు ప్రభుని ఆయన సింహాసనంలో ఆయన ప్రకాశిస్తుంటే ఆ యొక్క పరిపూర్ణంలో ఆయన ఉండేటప్పుడు మనం చేతులెత్తి ఒక పాట పాడేటప్పుడు ఆయనకు నామం చేతులెత్తి ఆరాధిస్తామా.
వా ఆరాధనకి పాత్రుడైన ఒకే దేవుడు నువ్వు మాత్రమే కాదు. మేము ఇంతమంది ఈ లోకమంతా చేరినట్టు మీ నామం ఉచ్చరించి మహింపరిచే సాగదు ప్రభా. మా నాలుకలు సాగదు, మా జీవితం సాగదు, మా దగ్గర ఏమున్నదంటే అది సాగుతుంది. ఎందుకంటే ప్రభా మీరు అంత గొప్ప దేవుడు. మీరు అనుకుంటే అది కలుగుతుంది, మీరు పలికితే కలుగుతుంది, మీరు పలికితే మా జీవితాలు మారుతాయి తండ్రి. ఈ సందర్భంలో ప్రభా మీరు మాట్లాడండి, మీరు పలకండి, ఒక్కొక్క జీవితాన్ని మార్చండి. యేసు ప్రభు నామములో పెట్టుకున్నాము. ఆమేన్. అందరూ కూర్చుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మనకు కొన్ని ఎప్పుడు వాక్యాలను పలుకుతాను. ఈరోజు దేవునికి ప్రార్థన మనం పలుకుతాం. హల్లెలూయా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పవిత్రంగా ఉండునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, పరలోకంలో నీ చిత్తం నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం ఈరోజు మాకు దయచేయము. మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించినట్లు మా రుణములను క్షమించము. మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇది సాక్ష్య సమయం. ఇంకా సాక్ష్యాలు దేవుని నామం హెచ్చింపు కోసము, మహిమపరచడానికి కోసము. లోకంలో ఎవరు పేరు హెచ్చింపబడుకోకుండా దేవుని నామాన్ని హెచ్చించక మాత్రం ఉంటుంది. తండ్రి మాకు నొప్పెత్తుకొని హాస్పిటల్కి పోలేము, చాలా నొప్పి అయిపోయింది, ఏమైపోయింది అని అనుకుంటుని ప్రేయర్స్ ఏసప్ప మమ్మల్ని అంతా కాపాడికరించినకి, మా కుటుంబం మమ్మల్ని కాపాడికరించినకి కోటి కోటి స్తోత్రాలు నాయన. ఏసప్ప మమ్మల్ని ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఏం నొప్పి ఏం బాధ అంటే కూడా మాకు కష్టపడ్డ నువ్వు కాపాడికరించినకి కోటి కోటి స్తోత్రాలు నాయన. యేసు నామంలో ఏడుకుంటున్నాం తండ్రి. ఈ పరిశుద్ధం కూడా కోరుకుంటున్నాను స్వామి. ఈ వారం అంతా నడిపించాను కూడా కోరుకుంటున్నాను. ముందు నడిపించాను కూడా కోరుకోవచ్చు. ఫస్ట్ కుటుంబాలకి అపాహిడు వచ్చిన కుటుంబాలకి లేదు, ఇంకా అపాగా ఇంకా రాకుండా వచ్చినకి కూడా కోరుకోవచ్చు. రాజా వారం నుంచి నా కూతురు ఉంటుంది, చిన్న ఎస్టేట్లు అని చెప్పేసి రాజా. అవునప్పా, నాకే చేతులు కాలు రాకుండా ఉండేదానికి ఏమేమో అబ్బా చేసి ఏమో మాకు తీసుకొని వచ్చి ఇచ్చేస్తుంది, పెట్టిస్తుంది. మా అమ్మ బాక్కని అని చెప్పేసి మా అమ్మకి ఆరోగ్యం బలమి స్వామి. వారమంతా మా అమ్మని బాగా చేసి అబ్బా ఆ నొప్పులంతా బిడికాయి. సంతోషమై సమాధానమై ఇంటికి పోవాలని పొద్దు ఇట్లే వచ్చిన రాజా, ఇంటికి కూడా పోలేదు స్వామి. అంతేకాదు రాజా, అంత దూరం నడుస్తుందంటే నొప్పి కొన్ని తయారు వేసేసారి ఏడుస్తారు రాజా. ఈ కాళ్ళు కిందకి కొట్టి కాళ్ళు అంతా నిప్పులు కట్టుకుంటుంది, ఏడుస్తాను. ఇంక నడిచేలా నేను మా చెట్టు దగ్గర పోయే కూడా కాలేదు, మరుమాన్ దగ్గర పోతాను ఆడా కాలేదు. మా ఇంటి దగ్గరే కాంపౌండ్లోనే అబ్బా రాజా వాకింగ్ చేసుకొని ఉండాను. అబ్బా అట్లట్లే పడిపోతాను, అట్లట్లే నొప్పులు ఉండట్లేదు రాజా. నీ చేతిలే కాకుండా ఉండేది యావతీ లేదు స్వామి. అంతా నెరవేరుస్తావు రాజా. నిన్ను ప్లేయర్ చేసినప్పుడు నేను సుఖంగా ఉంటాను, సమాధానంగా ఉంటాను. ఒక 10 నిమిషాలు అయినాక తిరగా శురువుతుంది రాజా. ఈ నొప్పులు నేను ఎన్నాళ్ళు ఈ నొప్పుల పొట్టు తప్ప యాలప్ప నన్ను తీసుకోకూడదు అని కూడా అనేసిడా నేను నొప్పుతాను తండ్రి. అవును రాజా, నొప్పులు ఎన్నాళ్ళని ఇప్పుడే తప్ప ఎన్ని సూతులు, బొగ్గిలు చుట్టూరా సూతులు, భుజాలంతా సూతులు 2 ఏళ్ళు. ఇంకా నేను ఎంత పోతుంది రాజా ఆ మాటలకి 9 మాటలకి కదా ఇంజక్షన్ ఒళ్ళంతా ఊదుకోలేస్తుంది, నిప్పిస్తుంది. ఈ కాళ్ళ నొప్పులు, ఆ కాళ్ళ మంటలు, నెరసకాయలే పాదాల నొప్పులు, ఈ సుగారులో నుంచి ఎన్నో కాయటాలు నాకు ఎవటో ఉంది రాజా. నొప్పులు సాధ్యం లేకుండా నీ చేతిలో కాకుండా ఉండేది ఎవరు తెలియదు స్వామి. నువ్వే నిజమైన తండ్రి, స్వచ్ఛమైన తండ్రి, అద్భుతమైన తండ్రి. నిన్నే నమ్మిన రాజా.
ఈ లోకం ఆశ వద్దు, నర్జనాల ఆశ వద్దు స్వామి. నేను చేతిలో కాకుండా ఉండేది యావది లేదు రాజా. అవును రాజా, నేను నమ్మిండే బిడ్డకి ఎంతెందుకు సేవ చేయలేదు. నువ్వే కాపాడు కన్నిచ్చేది ఓ రాజా. నీ నామ కూడా కోసవచ్చు రాజా. ఈ లోకంలో తల్లి తండ్రి అన్న దొమ్ములు చిన్న కబులు ఎవరూ లేదు స్వామి. అవును రాజా, రేకి పొగులు కొనుక్కునేటప్పుడు అబ్బా నేను సుఖంగా సంతోషంగా కొనుక్కున్నాళ్ళు అయినప్పుడు సంతోషంగా ఖుషిగా నిద్రపోతాను రాజా. ఎంతో సమాధానం సంతోషం నిద్రించిండాడు నా తిరిగి. అప్ప ఈ కాయలో కూడా బిడిగెడిస్తాడు. యా డాక్టర్ యా నర్మూసలే అప్పని చేతులు కాకుండా ఉండేది లేదా. అందుకని ఒక సమయం వస్తుంది, అప్పుడు నేను సంతోషంగా సమాధానంగా ఉంటాను. అప్పుడు బిడిగేడి ఈయనే ఇస్తాడు అన్నంత కాసి ఉన్నాను. అప్పుడు నాకు కూడా కొడుతుంది అండి స్వామి. ఆమె ఆమె మొన్న మా అన్నకి బీపీ లో అయిపోయి కొంచెం సీరియస్గా ఉంటా. హాస్పిటల్ తరపు వెళ్తే కొంచెం సీరియస్గా ఉంది అని చెప్పి నేను ప్రేయర్ చేస్తే ఏమి కాకుండా ఇంటికి రావాలని అట్లే అప్పుడే హాస్పిటల్గా ఇంటికి వచ్చాను. నాకు గుర్తుస్తుంది. ఎవరు? మా అన్న కార్తీక్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన సాక్ష్యాల కొరకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వారం మనకి మంగళవారము బైబిల్ స్టడీ ఉంటుంది. ఎంతమందికి ఆశీర్వాదంగా ఉంది? ఆమె కలుసుకున్నారు. హల్లెలూయా. మంగళవారం ఎంచేపటికి 7 గంటలకు ఉన్నింది. పోయిన వారం కొంచెం బయట ఉన్నదాని 8 గంటలకు స్టార్ట్ చేసిన. నేను అందరూ కలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. అదే మాదిరి శుక్రవారం మనకి ఉపవాస కుటుంబం. హల్లెలూయా. ఈడద అనౌన్స్మెంట్ పర్సనల్గా ఎవరికి ఫోన్లు చేసి చెప్పలేము. ఇంట్లో ఉండే వాళ్ళు వచ్చి కలుసుకోవచ్చు. ఆమె హల్లెలూయా. సరే, ఈరోజు 2:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కేజీఎఫ్లో ఉండే అన్ని సభల్లో నుంచి జనాలంతా ఒక స్థలంలో కూడుతున్నారు ప్రార్థనకి. కేజీఎఫ్ చుట్టూ ఉండే గ్రామాలు జీవనం దేవుడు కలుగు చేయాలని 2:30 ఇప్పుడు ఈరోజు 2:30 నుంచి 7 గంటల వరకు ఉంటుంది. హల్లెలూయా. మీ వల్ల ఎవరైనా వచ్చి కలుసుకునేకి అవుతుంది అంటే మీరు వచ్చి కలుసుకోవచ్చు. ఈ ఆడాన్ని మీరు ప్రేయర్ అయినాక నాకు ఫోన్ చేయండి, లేదు అడగండి, నేను చెప్తాను. హల్లెలూయా. దేవుడు నామానికి స్తోత్రం. సెకండ్ సాటర్డే నేను ఉండేది. సరే, ఈరోజు దేవునికి వాక్యం బదులు లూకా 10వ అధ్యాయం లూకా 10:25 నుంచి 37. 25 నుంచి చదవండి. ಆಗ ಒಬ್ಬ ಧರ್ಮೋಪದೇಶಕನು ಎದ್ದು ಆತನ ಪರೀಕ್ಷಿಸುವುದಕ್ಕಾಗಿ ಬೋಧಕನೇ, ನಾನು ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಬಾಧ್ಯನಾಗುವಂತೆ ಏನು ಮಾಡಬೇಕು ಎಂದು ಕೇಳಲು, ಆತನು ಅವನಿಗೆ, ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಏನು ಬರೆದದೆ, ಹೇಗೆ ಓದಿದ್ದಿ ಎಂದು ಹೇಳಿದನು. ಅದಕ್ಕೆ ಅವನು, ನಿನ್ನ ದೇವರಾಗಿರುವ ಕರ್ತನನ್ನು ನಿನ್ನ ಪೂರ್ಣ ಹೃದಯದಿಂದಲೂ, ನಿನ್ನ ಪೂರ್ಣ ಪ್ರಾಣದಿಂದಲೂ, ನಿನ್ನ ಪೂರ್ಣ ಶಕ್ತಿಯಿಂದಲೂ, ನಿನ್ನ ಪೂರ್ಣ ಬುದ್ಧಿಯಿಂದಲೂ ಪ್ರೀತಿಸಬೇಕು, ಮತ್ತು ನಿನ್ನ ನೆರೆಯವನನ್ನು ನಿನ್ನಂತೆಯೇ ಪ್ರೀತಿಸಬೇಕು ಎಂದು ಬರೆದಿದೆ ಅಂದನು. ಆತನು ಅವನಿಗೆ, ನೀನು ಸರಿಯಾಗಿ ಉತ್ತರ ಕೊಟ್ಟಿ, ಇದರಂತೆ ಮಾಡಿದರೆ ಜೀವಿಸು. ಯೇಸು ಅವನಿಗೆ ಪ್ರತ್ಯುತ್ತರವಾಗಿ ಹೇಳಿದ್ದೇನೆಂದರೆ, ಒಬ್ಬನೊಬ್ಬ ಮನುಷ್ಯನು ಯೆರೂಸಲೇಮಿನಿಂದ ಘಟ್ಟ ಇಳಿದು ಎರಿಕೋವಿಗೆ ಹೋಗುತ್ತಿರುವಾಗ ಕಳ್ಳರ ಕೈಗೆ ಸಿಕ್ಕಿದನು. ಅವರು ಅವನನ್ನು ಸುಲಿಗೆ ಮಾಡಿಕೊಂಡು ಗಾಯವಾಗುವಷ್ಟು ಹೊಡೆದು ಅವನನ್ನು ಅರೆಜೀವ ಮಾಡಿ ಬಿಟ್ಟು ಹೋದರು. ಆಗ ಹೇಗೋ ಒಬ್ಬ ಯಾಜಕನು ಆ ದಾರಿಯಲ್ಲಿ ಇಳಿದು ಬರುತ್ತಾ ಅವನನ್ನು ಕಂಡು ವಾರೆಯಾಗಿ ಹೋದನು. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಒಬ್ಬ ಲೇವಿಯನು ಆ ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದು ಅವನನ್ನು ಕಂಡು ವಾರೆಯಾಗಿ ಹೋಗಿದನು. ಆದರೆ ಒಬ್ಬ ಸಮಾರ್ಯದವನು ಪ್ರಯಾಣ ಮಾಡುತ್ತಾ ಅವನಿದ್ದಲ್ಲಿಗೆ ಬಂದು ಅವನನ್ನು ಕಂಡು ಕನಿಕರಿಸಿ ಅವನ ಹತ್ತಿರಕ್ಕೆ ಹೋಗಿ ಅವನ ಗಾಯಗಳಲ್ಲಿ ಎಣ್ಣೆಯನ್ನು ದ್ರಾಕ್ಷರಸವನ್ನು ಹೊಯ್ದು
ಕಟ್ಟಿ ತನ್ನ ಸ್ವಂತ ವಾಹನದ ಮೇಲೆ ಹತ್ತಿಸಿಕೊಂಡು ಛತ್ರಕ್ಕೆ ಕರಕೊಂಡು ಹೋಗಿ ಅವನನ್ನು ಆರೈಕೆ ಮಾಡಿದನು. ಮರುದಿನ ಅವನು 2 ಹಣ್ಣುಗಳನ್ನು ತೆಗೆದು ಛತ್ರದವನಿಗೆ ಕೊಟ್ಟು, ಇವನನ್ನು ಆರೈಕೆ ಮಾಡು, ಇದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಏನಾದರೂ ವೆಚ್ಚ ಮಾಡಿದರೆ ನಾನು ಹಿಂತಿರುಗಿ ಬಂದಾಗ ನಿನಗೆ ಕೊಡುವೆನು ಅಂದನು. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ మనము ఒక సమార్యుడి గురించి చూస్తాం. హల్లెలూయా. సమార్యుడు అంటే వాడు గొప్ప మనిషి కాదు. హల్లెలూయా. ఈ ఇజ్రాయెల్ జనాలు 2గా డివైడ్ అయిపోయారు. దానిలో తక్కువ ఉండే వాళ్ళదా సమార్యుడు. హల్లెలూయా. మనలో తక్కువ జాతి అంటాం కదా, మరి దానిలోనూ తక్కువ ఉండే వాళ్ళదా సమార్యుడు. హల్లెలూయా. ఈ ఇజ్రాయెల్లో జనాలు ఈ సమార్యులతో ఏం చేసేలేదంటే, యూదులు ఏం చేసేది, వాళ్ళతో చేరాలి, కలిసిపోయారు. హల్లెలూయా. వాళ్ళకి సంబంధము లేదు, ఉండేలేదు. వీళ్ళింట్లో వాళ్ళు తాగేలే, వీళ్ళింట్లో తినేలే, వీళ్ళింట్లో చేరలే. ఎందుకంటే దేవుడు ఇజ్రాయెల్లో యెరూషలేములో దేవాలయం ఉండాలని దేవుడు డిసైడ్ చేసినప్పుడు ఈ ఇజ్రాయెల్ జనాలు చెడి వాళ్ళకి అని ఒక పట్టణం చేసుకొని అక్కడ ఒక దేవాలయం కట్టుకుంటారు. హల్లెలూయా. అందుకు వీళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర చేరాలి. ఎందుకంటే దేవుని ఆలయం యెరూషలేములో ఉండాలని దేవుడు చెప్పిండేది. మీరు సపరేట్ కట్టుకుంటాను అని వాళ్ళు వీళ్ళ దగ్గర చేరుకోకుండా ఉండేది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆలయం వీళ్ళ దగ్గర ఉంది, వీళ్ళదా గొప్పలని వీళ్ళ దగ్గర తెలుసుకుందంటే వీళ్ళకి ఇప్పుడు ఏమొస్తుందంటే గర్వం వస్తుంది. హల్లెలూయా. గర్వం ఉండే వాళ్ళ దగ్గర ఎవరు ఉండేలేదు, దేవుడు ఉండేలేదు. వీళ్ళకి గర్వం వస్తుంది. యేసు ప్రభువుని కూడా చూడండి, వాళ్ళు యూదులు స్వీకరించలేదు, ఇప్పటికి కూడా స్వీకరించలేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఈ గర్వం పట్టిన జనాల్ని నేను ఎదురుగా ఐగుప్తులో నుంచి తీసుకుని వస్తున్నా అని పశ్చాత్తాపడతాను అన్నాడు. హల్లెలూయా. దేవుడి నోట్లోనే అంతలో చేసి. ఇప్పుడు ఇక్కడ ఒక మనిషి యెరూషలేము నుంచి గట్ట దిగి కిందికి పోతాడు. అంటే ఆత్మీయంగా దీని అర్థం వేరే ఉంది, కానీ ఈరోజు నేను అర్థం లేకపోలే. యెరూషలేము నుంచి ఒక మనిషి దిగిపోతాడు. దొంగలు ఏం చేస్తున్నారంట, ఆ మనిషిని కొట్టి ఆ మనిషి దగ్గర ఉండేదంతా పెరుక్కొని మనిషిని గాయపరిచి రక్తం వచ్చే మీద కొట్టి ఆడు పడేసి మన దగ్గర ఉండేదంతా దోచుకొని పోయేస్తాను. హల్లెలూయా. ఇక్కడ 3 మనుషుల్ని మనం చూస్తున్నాం. ఎవరెవరు? ఫస్ట్ మనిషి ఒక మనిషి పోతున్నాడు. ఎవరమ్మా? ఫస్ట్ మనిషి ఒక మనిషి పోతున్నాడు, ఆ గట్ట పక్కలో పోతున్నాడు. ఒక యాజకుడు పోతున్నాడు. యాజకుడు అంటే ఎవరు? ఒక పాస్టర్. ఆ ఊర్లో వాళ్ళదా పాస్టర్, పెద్ద పాస్టర్. ఆ యాజకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ దెబ్బ తిని పడిపోయిన వాడి పక్కలో ఇప్పుడు ఏమైతున్నాడు, పోతున్నాడు. అది చూసి అట్లే సైడ్లో పోయేస్తాడు. హల్లెలూయా. వాడిని ముట్లే, వాడి దగ్గరికి పోలే. నేను కొంతమంది నన్ను దాటుకొని పోయేస్తాను. నేను పాస్టర్, నేను కూడా కొంతమందిని దాటుకొని పోయేస్తాను. చూసి తిట్టుకొని ముంచి సైడ్లో పోతారు. ఎవరంటే తాగి పడిపోయింటారు, దెబ్బలు తిని పడిపోయింటారు కదా. తాగి రోడ్లో మతి లేకోకుండా, కుటుంబం మీద యోచన లేకుండా, పిల్లల మీద బాధ్యత లేకోకుండా, వాడు ఎందుకుదా పుట్టినాడని వాడికే తెలియకోకుండా పడిపోయినట్టు వాడిని చూస్తే నాకు ఒక పక్క బాధ చేసిన, ఇంకొక పక్క చీతోండి. ఇప్పుడు నేను పోయి వాడిని చేతులు ఎత్తి లేపినా వాడు ఏమవుతాడు, పడిపోతాడు. హల్లెలూయా. వాడికి స్పృహ ఉండదు. వాడిని తిట్టినా ఏమి వాడికి జ్ఞానం ఉండదు. అందుకు వాడిని మాత్రంతో నేను దాటుకొని పోయేస్తాను. నేను ఒక పాస్టర్. కానీ గాయపడి ఉంటే ఫస్ట్ పాస్టర్ గారు ఏం చేయాలంటే ఫస్ట్ పోయి గాయం కట్టాలా. హల్లెలూయా. యేసు ప్రభుకి ఇంకొక పేరు గాయాన్ని కట్టేవాడు. హల్లెలూయా. మన గాయాన్ని కట్టే దేవుడు అనే ఒక పేరు ఉంది. హల్లెలూయా. సో ఈ మనిషి పడిపోయినాడు. ఈ మనిషిని దాంట్లో ఫస్ట్ ఒక లేవీయుడు పోతాడు, అంటే యాజకుడు పోతాడు. నెక్స్ట్ ఇంకొకడు పోతాడు. ఎవరు? నెక్స్ట్ ఒక లేవి పోతాడు. లేవి అంటే దేవుడు ఎన్నుకున్న జనాంగం. హల్లెలూయా. మొత్తం ఎన్ని గోత్రాలు ఉన్నాయి తెలుసా? 12 గోత్రాలు. హల్లెలూయా. ఈ 12 గోత్రాల్లో యోసేపు అనేది ఒక గోత్రం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, యోసేపుకి 2 బిడ్డలు. ఆ 2 బిడ్డల పేరు ఎవరైనా చెప్పాక కదా?
యోసేపుకి ఇద్దరు బిడ్డల పేరు ఎవరైనా? సరే, అది మీకు తెలుస్తారు, మీరు కనుక్కొని నాకు చెప్పండి. హల్లెలూయా. ఈ దేవుడు ఏం చేస్తున్నాడంట? ఎవరు? మనస్సే. మళ్ళా ఈ ఇద్దరు బిడ్డలు దేవుడు ఏం చేస్తున్నాడంట? 2 గోత్రాలుగా మారుస్తున్నాడు. అప్పుడు యోసేపు ఒక్కడిలో నుంచి 2 గోత్రాలు బయటకు వస్తుంది. ఈ 2 గోత్రాలు ఇప్పుడు బయటకు వచ్చిందంటే మొత్తం ఎన్ని గోత్రాలు అయితే 12 కాదు, 13 గోత్రాలు అవుతుంది. ఈ 13 గోత్రంలో నుంచి లేవీని మాత్రం దేవుడు సపరేట్ చేస్తాడు. హల్లెలూయా. లేవీని మీ 12 గోత్రాల్లో లెక్క పెట్టొద్దండి. లేవీ నేను సపరేట్ చేసి వీళ్ళు నా జనాలు. ఎవరు లేవి? ఎవరు జనము? దేవుడి జనాలు. ఇప్పుడు 13లో నుంచి లేవి బయటకు వచ్చేస్తే 12 గోత్రాలు. హల్లెలూయా. ఈ లేవి దేవుని జనం అయినాక కూడా ఈ లేవీలో నుంచి పాస్టర్లు బయటకు వస్తారు. యాజకులు ఈ దేంట్లో నుంచి బయటకు వస్తున్నారు? లేవీలో నుంచి బయటకు వస్తున్నారు. హల్లెలూయా. కానీ ఈ లేవి పోతున్నాడు, దేవుని జనమైన ఈ లేవి పోతున్నాడు. ఈ లేవి కూడా ఎటు పోతున్నాడు అంట? సైడ్ లో నుంచి పోతున్నాడు. వాడిని ముట్టలేదు, వాడికి సహాయము చేయలేదు. హల్లెలూయా. పాస్టర్ పోతున్నాడు, పాస్టర్ ముట్టలేదు. లేవి పోతున్నాడు, లేవి ముట్టలేదు. కానీ తక్కువ జాతి అయిన దేనికి వీళ్ళతో మేము కలవకూడదు అని ఉండే ఆ యొక్క మనిషి సమారీయుడు పైకి వస్తున్నాడు. వచ్చేటప్పుడు చూస్తే ఆ మనిషి పడిపోయినాడు. ఇప్పుడు ఈ మనిషి యొక్క మనసు చాలా నొప్పి పడతారు, బాధపడతారు. హల్లెలూయా. బాధపడి వెంటనే వాడిని ఏం చేస్తానంటే ఫస్ట్ వాడిని ఎత్తుకొని వాడికి నూనె పూస్తాడు. హల్లెలూయా. మన దగ్గర ఉండే తైలాన్ని పూస్తాడు. ఎక్కడెక్కడ గాయాలేదో అంతలో తైలాలు పూసి వాడిని తీసి వాన్ గాడిద పైన, ఎందుకంటే ఆ కాలంలో బుల్లెట్లు, బండ్లు, కార్లు అంతా లేదు, గాడిద. వాడిని గాడిద పైన వేసుకొని తీసుకొని పోయి ఒక సత్రంలో వేసి, ఆ సత్రంలో ఉండే వాళ్ళకి చెప్తాడు, అమ్మా వీనికి ఏమైందో చూడు, వీనికి బాగా చేయి, ఇది నా దగ్గర ఉండేది ఇప్పటికి ఇంతే, ఒకవేళ ఎక్కువైందంటే నేను మరలా వస్తాను, అప్పుడు నేను ఇస్తాను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇక్కడ 3 విధమైన వ్యక్తుల్ని చూపిస్తున్నాడు. ఒక వ్యక్తి పాస్టర్, ఇంకొక వ్యక్తి దేవుడు ఎన్నుకున్న జనాలు, ఇంకొకడు జనాలు వద్దనుకున్న ఒక మనిషి. హల్లెలూయా. కానీ ఇక్కడ ఈ యొక్క సారాంశంలో, ఈ యొక్క దేవుడు చెప్తాడు, ఈ యొక్క ఉపమానంలో ఏ మనిషి శ్రేష్ఠుడు? సమరయుడు శ్రేష్ఠుడు. హల్లెలూయా. నువ్వు పాస్టర్గానే ఉండు, నువ్వు దేవుడు ఎన్నుకున్న జనాంగంగానే ఉండు. ఒకవేళ నువ్వు ఒక మనిషికి నువ్వు దిగిపోలేదంటే నేను దేవుడు సంట చేసింది. హల్లెలూయా. నువ్వు ఒక మనిషికి సహాయం చేసేకపోలేదంటే నేను దేవుడు ఏం చేసేలే లెక్క పెట్టాడు. ఆమేన్. ఈ సమరయుడి దగ్గర ఏమేమి గుణాలు ఉండేది అంటే ఈరోజు మనం చూస్తాం. హల్లెలూయా. ఫస్ట్ సమరయుడి దగ్గర ఏముందంటే మన దగ్గర ఒక కనికర మనసు. హల్లెలూయా. కంపాషన్, కనికర మనసు. హల్లెలూయా. ఎవరైనా చూసిన వెంటనే మీ దగ్గర డబ్బులు ఉండవచ్చు, లేకపోవచ్చు, మీరు సహాయం చేసే కావచ్చు, సహాయం చేసే కాకపోవచ్చు, కానీ ఆ మనిషి మీద కనికరపడి ఆ మనిషి కొరకు ఒక ప్రార్థన చేయండి. హల్లెలూయా. మీ దగ్గర ఉంటే మీరు సహాయం చేయండి. మీ దగ్గర మితిమీరి ఉండేది మీకు విషం, అధికమైన అమృతం తాగితే ఏమవుతుంది అంటారు? అమృతం వచ్చి అమృతం తాగితే మరణం ఉండేలేదంటారు. కానీ దాన్ని ఎక్కువ తింటే ఏమవుతుంది? విషమవుతుంది. మీ దగ్గర ఎక్కువ పెట్టుకొని మీరు పరలోకానికి దేవుడు వేసుకోమంటున్నాడు. సూది యొక్క కంటి లోపల వంట పోవచ్చు అంట. సూది యొక్క సూది ఆ బొక్క లోపల వంట దూరిపోవచ్చు, కానీ పరలోకంలోకి ధనవంతుడు పోయేది కష్టం. ఎందుకంటే వాడంతా ఇడిసి వచ్చాక మనకి మనసు వచ్చాడు. హల్లెలూయా. యేసు దగ్గర ఒకడు అడుగుతాడు, ప్రభా నేను పరలోకానికి రావాలంటే నేనేం చేయాలంటే ఆయన అంటున్నాడు, పోయి నీ సొత్తంతా అమ్మి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించని. అంటే వాడు పోయేస్తాడు, మళ్ళా రాడు. అదంతా దేవుడి పరలోకంలోకి వచ్చేకి ధనవంతునికి చాలా కష్టం. సో
నువ్వు ధనవంతులుగా ఉండి ఎవరుగా ఉండు, మీ దగ్గర ఉంటే సహాయం చేయి, ఇతరులకు సహాయం చేయి. హల్లెలూయా. నువ్వు అడుగు దేవుని దగ్గర, దేవుడు ఇస్తాడు. చూడండి, ఇశ్రాయేల్ జనాలు ఐగుప్తుల నుంచి వచ్చేటప్పుడు ఎట్లు నేను తెలుసా మీకు? ఐగుప్తుల నుంచి వచ్చేటప్పుడు ఇశ్రాయేల్ జనాలు ఎట్లు నేను తెలుసా? బానిసలు. బానిసలు అంటే ఏం లెక్క తెలుసా మీకు? బానిసలు ఎంటికలు పెట్టుకోకూడదు, గుండు కొట్టుకునేది. అది ఆడ కానీ మొగ కానీ, అది వాళ్ళ యొక్క. చూడండి, మనం కూడా ఒక 60-70 సంవత్సరాల ముందు బానిసలుగా ఉంటుంది. ఇజ్రాయెల్ బ్రిటిష్ వాళ్ళకి బానిసలుగా ఉంటుంది, బ్రాహ్మణులకి బానిసలుగా ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకు బట్టలు చదువు అంతా ఇచ్చింది, అది పెట్టాడు. ఇవి వేరే వాళ్ళకి బానిసలుగా ఉంటుంది. ఎట్లా బానిసలు అంటే, మనం పైన ఏమేసుకోకూడదు. ఎవరు? మొగళ్ళ ఆడవాళ్ళు కూడా పైన ఏమేసుకోకూడదు. దీన్ని ఏమంటారు? కొంగు వేసుకోకూడదు. నువ్వు కొంగు వేసుకోవాలంటే వాడికి ట్యాక్స్ కట్టాలి. ఎవరికి? బ్రాహ్మణులకి ఏం కట్టాలి? నువ్వు ట్యాక్స్ కట్టాలి. హల్లెలూయా. మొగుడు చచ్చిపోయిన వెంటనే ఆడదివ్వాల. అట్లే ఒకటి విధవరాలు, అది అట్లే వాళ్ళు కూడా ఏమవ్వాల, వాళ్ళ మొగుడు తగలబెట్టేటప్పుడు ఈమె కూడా ఏం చేయాలంట? తగలబెట్టారు. ఈ దేవదాసి ఎవరికి తెలుసా? ఎవరెవరికి తెలుసు దేవదాసి అంటే? దేవునికి దాసిగా పోయేస్తుంది. ఊర్లో నుంచి ఒక దాన్ని తీసుకొని పోయి పెట్టేస్తారు. ఆమెతో ఏ మొగోడైనా పోయి ఉండొచ్చు. ఇదంతా ఏమి? బానిస్తాను. హల్లెలూయా. పెళ్ళి గెట్సేయాలి, బానిస్తాను. నువ్వు నేను చెప్పినట్లు ఇంకొని ఉండాలి. నేను కొనేసినాను, నువ్వు నాకు జీవితాంతము ఇట్లా ఉండాలి. ఇట్లా బానిస్తానంలో ఇజ్రాయేల్ జనాలు ఉండ్రి. ఐగుప్తుల నుంచి దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి. ఏమీ లేదు, పొట్టి చేతుల్లో ఉండేటప్పుడు దేవుడు అంటున్నాడు, నేను వీళ్ళని బయటికి తీసుకోపోవాలంటే మీ దగ్గర ఉండే సొత్తు అంతా వాళ్ళకి ఏం, మీ దగ్గర ఉండే నగలంతా వాళ్ళకి ఏం. హల్లెలూయా. వీళ్ళు పోయి ఒక్కొక్కరు వాకిలి తట్టారు. తట్టేటప్పుడు ఏం కావాలా? నీ నగలు ఇచ్చి, నీ దగ్గర ఉండే సొమ్మి. నేను ఇచ్చలేదు, అప్పుడు నేను పోయలేదు. దేవుడు 10 అద్భుతాలు చేసేసింటాడు. 10వ అద్భుతం ఒక్కొక్కరి ఇంట్లో, ఐగుప్తుల ఇంట్లో ఒక్కొక్కరి ఇంట్లోనే ఏం జరుగుతుంది? పెద్ద కొడుకు చచ్చిపోతాడు. ఇప్పుడు వీళ్ళు పోకపోతే దేవుడు వాళ్ళ ఇంట్లో ఒకరు చంపుతాడు. హల్లెలూయా. ఫస్ట్ పంపించేలేదు అంటున్నారు, ఇప్పుడు పోండి అంటున్నారు. కాయలు వస్తాయి, మీరు మాతో ఉండొద్దండి, మీరుంటే మీ దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు. పోండి, మిమ్మల్ని బానిస్తాను నుంచి మేము విడిపిస్తాను. నేను పోవాలంటే నీ దగ్గర ఉండే సొమ్మి. ఏమి సొమ్మి? అయ్యో, సొమ్మిచ్చేకి మనసు లేదు. పర్లేదు, నేను ఉంటాను. అయ్యో, నువ్వు ఉంటే నేను చచ్చిపోతాను. అప్పుడేం చేస్తాను? సొమ్ము అంతా ఇచ్చి. హల్లెలూయా. దేవుడు మళ్ళా సీనాయి కొండ దగ్గరకు వచ్చేటప్పుడు దేవుడు అంటున్నాడు, నా కొరకు ఒక ఆలయం కట్టండి, వాళ్ళ దగ్గర ఉండే సొమ్ముల్లో కొంచెం అడగండి అన్నాడు దేవుడు. హల్లెలూయా. సో దేవుడు ఒక కాணிక అడుగుతాడంటే మీకు ఇచ్చిన కదా అడుగుతాడు. హల్లెలూయా. ఈకోకుండా అడిగలేదు. ఈ సభకి మీరు కాணிకలు ఇవ్వాలంటే ఫస్ట్ దేవుడు మీ చేతుల్ని నింపాలి. ఆమేన్. మీ దగ్గర లేదు, మీరేమి ఇస్తారు? హల్లెలూయా. మీరు చెప్పండి దేవుని దగ్గర, దేవా నేను వేరే వాళ్ళకి సహాయం చేయాలా, దేవా నేను నా సభని ఆదుకోవాలా, నేను నా సభని కట్టేకి నేను సహాయం చేయాలా, నేను నా సభకి సహాయంగా నిలబడాలంటే నా చేతుల్ని నింపాలా. నువ్వు నింపు, నేను ఇస్తాను. హల్లెలూయా. నువ్వు నింపకపోతే నేను ఇచ్చేటే. నువ్వు ఎంత ఇస్తావో అంత దాకా నేను ఇచ్చాను. నువ్వు నేను ఇస్తాను. హల్లెలూయా. నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు బానిసలుగా ఉండి వాళ్ళని తీసుకొని వస్తాడు దేవుడు. మన మీద ఎంత కనికర పడతాడు. ఎంటికలు లేని వాళ్ళకి ఎంటికలు ఇచ్చాడు, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇచ్చాడు, నగలు లేని వాళ్ళకి నగలు ఇచ్చాడు. ఇప్పుడు ఒక దేశాన్నే ఇచ్చాడు. వాళ్ళ మీద బుద్ధి ఉండే వాళ్ళు ఎక్కడా లేరు, ఇజ్రాయేల్ మంది ఇప్పటికి కూడా. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఒకటి కనుకరిస్తానంటే ఆ దేవుని బిడ్డలైన మనం కూడా ఆ పాస్టర్ మంది, ఆ లేడీల మంది కాకుండా కనికరం గల మనసుగా ఉండాలి.
ఆమేన్. హల్లెలూయా. మీరు మీ దగ్గర చాలా మంది దగ్గర ఖచ్చితంగా ఉండేది కనికరం. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ముఖ్యంగా మీరు చూడండి, పెళ్ళిళ్ళకి పోతారు, మొయ్యి రాయాలి. పెళ్ళిళ్ళకి పోయేటప్పుడు ఏం రాస్తారు? మొయ్యి. పోయినసారి వాడు ఎంత ఇచ్చిందమ్మా? పోయినసారి మా ఇంటికి వచ్చే, మా ఇంట్లో ఫంక్షన్ అయ్యా, ఎంత ఇచ్చే? ఆ పేపర్ ఎంత రాసి పెట్టింటాం కదా, అంతే. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇచ్చినోడికే నువ్వు తిరిగి ఇస్తే ఏం లాభం? వానికి ఈయన ఇయ్యడు, ఎందుకంటే వాడి దగ్గర ఉంది కాబట్టి ఇస్తాడు. ఎవరికి దగ్గర లేదో వానికి. హల్లెలూయా. ఎందుకంటే వాడు నీకు మరలా ఇచ్చే కయ్యలేదు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు లేనోడికి ఇచ్చేదాని వల్ల వానికన్నా నువ్వు దా శ్రేష్టం. ఇచ్చినోడి దగ్గర మళ్ళీ నువ్వు ఇచ్చి ఏం ప్రయోజనం? హల్లెలూయా. అందుకే నీకు కొన్ని పోదండి, మీ మానం పోతే ఇయ్యండి, కానీ లేని వాళ్ళకి ఎక్స్ట్రా ఇయ్యండి. హల్లెలూయా. సో మీ దగ్గర దేవుని యొక్క కనికరము ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్, మీరు జస్ట్ చూసి కనికరపడదంటే అయ్యేది. నువ్వు ముందుకు పో, చెప్పేది కాదు, చేయాలి. హల్లెలూయా. యేసు ప్రభు చూస్తాండే ఒక వాక్యం ఉంది, చెప్తున్నా. వాక్యం ఉంది టక్కన మైండ్కి రాలేదు. ఆయన అంటున్నాడు, లోకమంతా ఎదిగిన ఒక్క నీతి మంత్రుడు కూడా లేదు. ఎప్పటి నుంచి ఇది చూస్తాండేది? ఆయన మోసేకి ఎప్పుడు ఆజ్ఞలు ఇచ్చా అప్పటి నుంచి చూస్తున్నాడు, ఒక్క నీతిమంతుడు లేడు. కాబట్టి యేసు ప్రభు చూస్తానే ఉంటే అయిపోయింది ఆ పని? లేదు. ఒక నీతిమంతుడు కూడా లేదే, నేను ఇచ్చిన ఆజ్ఞలంతా నెరవేర్చేకి ఒక్క నీతిమంతుడు కూడా లేదే. ఇప్పుడు ఏం చేయాలంటే నేనే ఆ నీతిమంతుడుగా పో. హల్లెలూయా. ఆయన వచ్చి జస్ట్ చూస్తా కూర్చోలే, ఆయన దిగే. ఎవరు నీతిమంతుడు ఏం చేయాలన్నదో అది ఈయన చేసే. హల్లెలూయా. దేవుడు జస్ట్ చూస్తానులే, నా బిడ్డల్ని కాపాడేకి ఎవరు రాలేదు కాబట్టి నేనే పోయి కాపాడతాను. ఆయన మనిషి స్వరూపం. హల్లెలూయా. ఆయన సిలువలో మరణించేకి ఇది ఒకటిదా కారణం, ఏమేమి కారణం కాదు. మిమ్మల్ని నన్ను కాపాడే. హల్లెలూయా. మిమ్మల్ని నన్ను నరకం యొక్క కూపంలో నుంచి కాపాడేకి, మరణంలో నుంచి కాపాడేకి, ఆయనతో పరలోకంలో ఆయన సింహాసనంలో ఆయన తొడ మీద కూర్చోబెట్టు. హల్లెలూయా. ఆయన జస్ట్ మాటలతో చెప్తానులే, ఆయన జస్ట్ చూస్తా ఉన్నీలే, ఆయన దిగే. హల్లెలూయా. ఈ సమార్యుడు చూడండి, వస్తాడు, జస్ట్ చూస్తా నిలబడలే, వెంటనే దిగుతాడు సహాయం చేసి. హల్లెలూయా. నీ దగ్గర ఆ మనసు ఉందా? కనికరపడి ప్రార్థన చేసే మనసు ఒకటైతే, నీ సహాయం వాడికి చేసేది నీకు ఇంకొక మనసు. ఇదంతా దేవుడు ఇచ్చే గిఫ్ట్. హల్లెలూయా. కొంతమందికి చూడండి, రాత్రి పగళ్ళు ప్రార్థన చేస్తాను. సుధీష్ పాస్టర్ వస్తారు కదా, మంచి ప్రసంగం చేసి అప్పుడప్పుడు పిలుస్తాను. మేము హైదరాబాద్కి పోయినాము, ఈ చేతిలో ఏం చేస్తున్నాడు, ఎప్పుడు ఫోన్ పెట్టుకుని ఇట్లా చూస్తానే ఉంటాడు. ఎంత చూస్తానని చూస్తే నాతో ఈ పక్క మాట్లాడతానే, ఈ పక్క బైబిల్ చదువుతానే ఉంటాడు. బస్సులోనూ బైబిల్ చదువుతాడు, ట్రైన్లో చదువుతాడు, అమ్మ ఉంది జీవితం, ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతాడు. మీరు కావాలంటే వాళ్ళ అంగడి దాసోత్సవంలో దగ్గర ఉంది, అంగడి ఆడుంది. అంగడి తెరిచేటప్పుడు పోయి చూడు, కస్టమర్ లేకపోతే బైబిల్ తెస్తారు. కొంతమందికి అదొక ఆత్మ ఇచ్చిండాడు దేవుడు. హల్లెలూయా. మీకు ఏ ఆత్మ ఇచ్చిండాడు? మీరు ఖచ్చితంగా బైబిల్ చదవాలా, మీరు ప్రార్థన చేయాలా, కానీ కరుణించి దిగి సహాయం చేసే ఆత్మని దేవుడు అందరికీ ఇచ్చింది. హల్లెలూయా. అమ్మో, రెవల్యూషన్లో వర్షన్ చేయలేదు, ఇన్ ది కేస్ షీప్స్ అండ్ గోట్స్. సో నెక్స్ట్, నేను అనేది ఉండకూడదు. హల్లెలూయా. నేను అనే మనసు మన దగ్గర ఉండకూడదు. చూడండి, ఈ పాస్టర్కి నేను గొప్పోడు, నేను వాడికి సహాయం చేసి వాడు ప్రేయర్స్, నేను చెప్పినట్లు అందరూ వింటారు, ఎవరైనా చూస్తాంలే అని చెప్పేసి ప్రేయర్స్. నెక్స్ట్ లేచి వస్తున్నాడు, నేను దేవుడు ఎన్నుకున్న మనిషి, నేను వీళ్ళంతా ముట్టేయలేదు, ఎవరైనా కావాలంటే పంపిస్తాను లేని ప్రేయర్స్. కానీ సమార్యుడు నేను అనేది మర్చిపోయి
అయ్యో నేను ముట్టకూడదు, నేను చేయకూడదు, నేను ఉండకూడదు అనేది మర్చిపోయి దిగి సహాయం చేస్తాను. హల్లెలూయా. మనలో ఎవరైనా ఇక నేను తక్కువ జాతి, వీళ్ళు ఎక్కువ జాతి, వీళ్ళు తక్కువ జాతి అంటే ఖచ్చితంగా చెప్తాను, మీకు పరలోకంలో ప్రవేశం లేదు. మీకు ఒక వాక్యం అప్పుడప్పుడు గుర్తు చేస్తాను, జ్ఞాపకం ఉందా? మీ పాస్టర్కి ఒక అధికారం ఉంది. ఏం అధికారం అంటే మీ పాపాలని మీ తలపైనే పెట్టేయచ్చు. అంత అధికారం ఉంది తెలుసా? దేవుడు మీ సేవకులకు ఒక అధికారం ఇచ్చినాడు. మీ పాపాలని క్షమించేకి, మీ పాపాలని మీ తలపైన పెట్టేకి అధికారం ఇచ్చినాడు. హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా తక్కువ జాతి, పెద్ద జాతి, వీళ్ళ ఇంట్లో నేను తినేలే, వాళ్ళ ఇంటికి నేను వచ్చేలే, ఇవంతా చెప్పినారంటే మీ పాపాలు మీ తలపైన ఉంటాయి. ఇది పాస్టర్గా నేను చెప్తాను. హల్లెలూయా. ఇక్కడ అందరు దేవుడు బిడ్డలు. దేవుడు అందరినీ తన బిడ్డలుగా చూసేటప్పుడు మనం కూడా అందరినీ ఆయన బిడ్డలు, మన సహోదర సహోదరులుగా చూసుకోవాలి. హల్లెలూయా. ఎవరు ఇక్కడ ఎక్కువ, ఎవరు ఇక్కడ తక్కువ లేదు. ఈ ఎక్కువ తక్కువ జాతులు వచ్చి మన భారతదేశంలో మాత్రమే ఉండేది. ఫారిన్ కంట్రీస్ లో పోతే ఏ ఎక్కువ లేదు, ఏ తక్కువ లేదు. 220 దేశాలు ఉన్నాయి. దీంట్లో ఈ ఒక్క దేశంలో మాత్రంగా ఎక్కువ తక్కువ ఉండేది. వేరే దేశంలో లేదు. డినామినేషన్స్ ఉంటాయి. ఆర్సి, లుథరన్, పెంటకాస్టల్ డినామినేషన్స్ ఉన్నాయి, కానీ దాంట్లో వాళ్ళు పోట్లాడుకుంటారు. కానీ మీరు తక్కువ జాతి, మీరు ఎక్కువ జాతి అని చెప్పేకి లేదు. హల్లెలూయా. సో నేను అనేది మీకు ఉండకూడదు. అది దేవుడు నేర్పిస్తాను. హల్లెలూయా. నేను అనేది ఉండే ఒకే ఒక మనిషి దేవుడు మాత్రం. హల్లెలూయా. దేవుడికి ఒక్కడికి ఆ యొక్క అధికారము ఉండేది. హల్లెలూయా. నెక్స్ట్ మీరు వచ్చి ధైర్యం ఉండే మనిషిగా ఉండాలి. హల్లెలూయా. అయ్యో వీడిని ఎత్తుకుంటానని వీటి నుంచి ఎత్తుకొని పోతే ఎవడన్నా ఏమన్నా చేస్తాడా, నేను తక్కువ జాతిగా ఉన్నానే వీటిని ఎత్తుకొని పోయేటప్పుడు వాళ్ళ జనాలు వచ్చి నన్ను కొడతారా, లేదా వీటిని ఎత్తుకొని పోతే నాకు సహాయానికి నాకు డబ్బులు నేను ఎట్లా ఇచ్చేది, ఇదంతా ఉండదు. చూసిండ్రా, వెంటనే దిగి చేయాలి. వాడికి చేసే సహాయానికి దేవుడు మీకు సహాయం చేస్తాను. హల్లెలూయా. ఎంతో మందికి మనం చేస్తాం, ఇట్లా ఇచ్చేటప్పుడు ఇంకొక పక్క వస్తానే ఉంటుంది. హల్లెలూయా. మీరు ఇంట్లో నీళ్లు కూడా, ఇది నా నీళ్లు, నేను దేవుడు పెట్టుకుంటానంటే ఆ నీళ్లు మీరు కూడా తాగేకాయాలి. పురుగులు పట్టిపోద్ది, పాసి పెట్టిపోద్ది. నెక్స్ట్ మా నీళ్ళని ఏం చేయాలి? మీరు కిందదా పోసేయాలి. మీరు ఆ నీళ్ళలో ఎత్తి ఎత్తి పోస్తానే ఉంటే ఏ పురుగులు పట్టేలే, ఏ పాసి పట్టాలి. ఎందుకంటే నీళ్లు వస్తాది, నీళ్లు పోతాది, నీళ్లు వస్తాది, నీళ్లు పోతాది. హల్లెలూయా. అట్లా మీరు ఈయంగా దేవుడు ఇస్తానే ఉంటాడు. కానీ మీరు మీరు నాది నాది అని పెట్టుకొని ఉంటే అది మీరు తినేకయ్యేలే, ఎత్తుకొని పోయేకి. సో మీకు ధైర్యం ఉండాలా, మీరు తీసుకొని పోయి ఇచ్చే సహాయము ఉండాలా. హల్లెలూయా. రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మన దేవుని పెట్టు. హల్లెలూయా. చూడండి, ఎల్లమ్మల ఇంట్లో మనం ఒక ప్రార్థన పెట్టాలని వెంటనే దేవుని కృపలో మీకు అందరికీ దేవుడు బుద్ధి ఇచ్చి మన సభలో ఉండే 90% జనాలు వచ్చారు. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఒక్క కుటుంబం, ఇది ఒక్క కుటుంబం, ఇది దేవుని కుటుంబం. హల్లెలూయా. అట్లా అనుకుని దానివల్ల అందరూ వచ్చి, సో మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇది నా సభ, ఇది నా జనాలు. ఎవరైనా దెబ్బ తగిలి పడిపోయింటే అయ్యో ఇది దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క స్వరూపంలో కలుగు చేయబడిన బిడ్డ, ఎట్లయినా ఒక సహాయం నా వల్ల ఇచ్చే కాకపోవచ్చు, అంబులెన్స్ ఫోన్ చేయి, ఎవరైనా పిలిపి ఏమైనా వచ్చి చేయాలి. హల్లెలూయా. వాక్యం మనకి చిక్కిందాము. మాథ్యూ 25 చదువు. యేసు ప్రభువు అంటున్నాడు, చివరి రోజుల్లో మీ దగ్గర కొన్ని అంశాలు ఉండాలి. అంశాలు లేకపోతే మిమ్మల్ని పరలోక రాజ్యంలో దేవుడు చేర్పించుకున్నారు. చదువు. ಇದಲ್ಲದೆ ಮನುಷ್ಯ ಕುಮಾರನು ತನ್ನ ಮಹಿಮೆಯಿಂದ ಎಲ್ಲಾ ದೇವದೂತರೊಂದಿಗೆ ಕೂಡಿ ಬರುವಾಗ కొంచెం గట్టిగా చదువు. ತನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ಸಿಂಹಾಸನದಲ್ಲಿ ಕೂತುಕೊಳ್ಳುವನು ಮತ್ತು ಎಲ್ಲಾ ದೇಶಗಳ ಜನರು ಆತನ ಮುಂದೆ ಕೂಡಿಸಲ್ಪಡುವರು. ಎಲ್ಲಾ ದೇಶದ ಜನರು అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ భూమి మీద
ఆది నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అయితే పుట్టింటారో ప్రతి ఒక్కరు యేసు ప్రభు ముందర నిలబడాలి. ఓకే, ಕುರುಬನು ಆಡುಗಳನ್ನು ಕುರಿಗಳನ್ನು ಬೇರೆ ಬೇರೆ ಮಾಡುವ ಪ್ರಕಾರ ಆತನು ಅವರನ್ನು ಬೇರೆ ಬೇರೆ ಮಾಡಿ. సో యేసు ప్రభు సింహాసనంలో కూర్చొని న్యాయ తీర్పిచ్చే సమయంలో ఎట్లా కాపరి మేకల్ని సెపరేట్ గా గొర్రెల్ని సెపరేట్ చేస్తాడో అట్లా చేస్తాడట. ఓకే, ಕುರಿಗಳನ್ನು ತನ್ನ ಬಲಗಡೆಯಲ್ಲಿ ಆಡುಗಳನ್ನು ತನ್ನ ಎಡಗಡೆಯಲ್ಲಿ సో ನಿಲ್ಲಿಸುವನು. గొర్రెలంతా తన రైట్ సైడ్ అంటే కుడి పక్క, మేకలనంతా తన ఎడం పక్కకి దేవుడు సెపరేట్ చేసినట్లు మంచోళ్ళనంతా పరలోక వాసులంతా రైట్ సైడ్, నరకానికి పోయే వాళ్ళంతా ఎడం పక్కకి దేవుడు వేరుపరుస్తున్నాడు. ఓకే, ಆಗ ಅರಸನು ತನ್ನ ಬಲಗಡೆಯಲ್ಲಿರುವವರಿಗೆ ನನ್ನ ತಂದೆಯ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿದವರೇ ಬನ್ನಿರಿ. ఓకే, ఈ పరలోకానికి పోయే వాళ్ళని చూసి దేవుడు అంటున్నాడంట, నా దేవుని ఆశీర్వాదం పొందుకున్న వారులారా మీరు రాండి అంటున్నాడు. ఓకే, ఎవరు ఎందుకు వాళ్ళు ఏం చేసిరి? ಲೋಕಾದಿಯಿಂದ ನಿಮಗೋಸ್ಕರ ಸಿದ್ಧ ಮಾಡಿದ ರಾಜ್ಯವನ್ನು ಸ್ವಾಸ್ಥ್ಯವಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ಳಿರಿ. లోకం యొక్క ఆది నుంచి అంటే ఈ భూమి పుట్టినప్పటి నుంచి మీ కొరకు నేను కొన్ని ఆస్తుల్ని చేర్చి పెట్టినాను పరలోకంలో, దాన్ని మీరందరూ స్వాధీనం చేసుకోండి. ఎవరు చెప్తున్నాడు? కుడి పక్కన ఉండే వాళ్ళకి, అంటే పరలోకానికి పోయే వాళ్ళకి. ఓకే, ನಾನು ಹಸಿದಿದ್ದೆನು, ನನಗೆ ಊಟಕ್ಕೆ ಕೊಟ್ಟಿರಿ. ನಾನು ಬಾಯಾರಿದ್ದೆನು, ನನಗೆ ಕುಡಿಯುವುದಕ್ಕೆ ಕೊಟ್ಟಿರಿ. ಪರದೇಶಿಯಾಗಿದ್ದೆನು, ನನ್ನನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡಿರಿ. ಬಟ್ಟೆ ಇಲ್ಲದವನಾಗಿದ್ದೆನು, ನನಗೆ ಉಡುವುದಕ್ಕೆ ಕೊಟ್ಟಿರಿ. ರೋಗದಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದೆನು, ನನ್ನನ್ನು ಆರೈಕೆ ಮಾಡುವುದಕ್ಕೆ ಬಂದಿರಿ. ಸೆರೆಮನೆಯಲ್ಲಿದ್ದೆನು, ನನ್ನನ್ನು ನೋಡುವುದಕ್ಕೆ ಬಂದಿರಿ ಎಂದು ಹೇಳುವನು. అంటున్నాడు, నేను ఆకలి కొంటిని అన్నం ఇస్తుంది, దాహంగా ఉంటే నీళ్ళు ఇస్తుంది, హాస్పిటల్లో ఉంటే వచ్చి చూస్తుంది, జైల్లో ఉంటే వచ్చి చూస్తుంది, నాకు బట్టలు లేకపోఉండేటప్పుడు ఇస్తుంది. ఇవన్నీ నువ్వు చేసినావు అనేటప్పుడు ఆ జనాలందరూ దేవుడిని చూసి అడుగుతున్నారంట. చదువు. ಅದಕ್ಕೆ ನೀತಿವಂತರು, ಸ್ವಾಮಿ, ಯಾವಾಗ ನೀನು ಹಸಿದಿದ್ದನ್ನು ಕಂಡು ನಿನಗೆ ಊಟಕ್ಕೆ ಕೊಟ್ಟೆವು? ಇಲ್ಲವೇ ನೀನು ಬಾಯಿರುವುದನ್ನು ಕಂಡು ಕುಡಿಯುವುದಕ್ಕೆ ಕೊಟ್ಟೆವು? ಯಾವಾಗ ನೀನು ಪರದೇಶಿ ಆಗಿರುವುದನ್ನು ಕಂಡು ಸೇರಿಸಿಕೊಂಡೆವು? ಇಲ್ಲವೇ ನಿನಗೆ ಬಟ್ಟೆ ಇಲ್ಲದನ್ನು ಕಂಡು ಉಡುವುದಕ್ಕೆ ಕೊಟ್ಟೆವು? ಯಾವಾಗ ನೀನು ರೋಗದಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದನ್ನು ಅಥವಾ ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಇದ್ದದ್ದನ್ನು ಕಂಡು ನಿನ್ನನ್ನು ನೋಡುವುದಕ್ಕೆ ಬಂದೆವು ಎಂದು ಉತ್ತರವಾಗಿ ಹೇಳಿದನು. వీళ్ళందరూ అడుగుతున్నారు, కుడి పక్కన పరలోక వాసులు, వీళ్ళని దేవుడు నీతిమంతులు అంటాడు. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? చేతులెత్తండి. ఎంతమంది నీతిమంతులు ఉండేది? హల్లెలూయా. మనమందరం నీతిమంతులు. ఇప్పుడు ఈ గుడి పక్కన ఉండే నీతిమంతులంతా దేవుడు ఎట్లా అడిగినట్టే వాళ్ళు అడుగుతున్నారంట, అయ్యో దేవుడా, నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉంటివి, నువ్వు ఎప్పుడు దాహం అంటే, నీకెప్పుడు బట్టలు లేకపోకుండా ఉండే, నీకెప్పుడు హాస్పిటల్లో ఉంటివి, నువ్వు ఎప్పుడు దరిద్రంగా ఉంటివి, మేము ఎప్పుడు మీకు చేస్తే అన్నప్పుడు దేవుడు అంటున్నాడు. చూడండి, ಅದಕ್ಕೆ ಅರಸನು, ಈ ನನ್ನ ಸಹೋದರರಲ್ಲಿ ಕೇವಲ ಅಲ್ಪನಾದವನೊಬ್ಬನಿಗೆ ಏನೇನು ಮಾಡಿದ್ದೀರೋ ಅದನ್ನು ನನಗೂ ಮಾಡಿದ ಹಾಗಾಯಿತು. చూడండి, యేసు ప్రభు ఏమంటున్నాడు, ఈ తక్కువ మంది ఈ నా సహోదరుల్లో కీల్ మట్టంగా ఉంటారు చూడు, వాళ్ళలో ఎవరికైనా ఒకరికి నువ్వు చేసినా అది ఎవరికి చేసినట్లు? యేసు ప్రభుకు నువ్వు చేసినట్లు. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్. ಆಮೇಲೆ ಆತನು ಎಡಗಡೆಯಲ್ಲಿರುವವರಿಗೆ, మళ్ళీ ఎడం పక్క ఉండే వాళ్ళకి యేసు ప్రభు అంటున్నాడు, ಶಾಪಗ್ರಸ್ತರೇ. ఆ పక్క ఉండే వాళ్ళు నీతిమంతులు, ఈ పక్క ఉండే వాళ్ళు శపింపబడిన వాళ్ళు అన్నప్పుడు దేవుడు అంటున్నాడంట, నేను ఆకలి కొంటే నువ్వు నాకు అన్నమీలే, నేను దప్పి కొంటే నువ్వు నాకు నీళ్ళు ఇల్లే, నేను బట్టలు లేకపోతే నువ్వు నాకు బట్టలు ఇల్లే. ఇట్లా చెప్పుకొని పోయేటప్పుడు వాళ్ళు అంటున్నారు, ప్రభా నీకెప్పుడు నేను చేయలేదంటే, ఈ మాదిరి ఉండే ఒక్కరికి కూడా నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు నాకు చేయలేదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈడ మనమందరం నీతిమంతులుదా? మీరు ఒకరికి సహాయం చేయకపోతే మీరు ఏ పక్క పోతున్నారు? శాపగ్రస్తులు చేయకపోతారు. హల్లెలూయా. మనమందరం ఆ పక్క ఉండాలి, ఈ పక్క కాదు. ఈ పక్క ఉండే పరలోకానికి పోతారు, ఎడం పక్క సహాయం చేయడం నరకానికి పోతారు. ఆమేన్. మీ దగ్గర ఈ మంచి సమారుడి యొక్క మనసు ఉందా? లెక్క చూసుకోండి. హల్లెలూయా.
మీ దగ్గర దేవుని యొక్క గుణాలు ఉన్నాయా? ఈ ఆరాధన ఎందుకు తెలుసా? మనం ఆదివారం ఆరాధన ఎందుకు వచ్చేదంటే దేవుడిని కొంచెంసేపు ఆరాధించేకి ఆయన ఈ వాక్యం మూలంగా మీ దగ్గర మాట్లాడతాడు చూడండి. దాని ప్రకారం మిమ్మల్ని మీరు మార్చుకునే. హల్లెలూయా. ఒక తట్టు మనం తింటాం కదా, తిని తట్టు కడుగుతాం, మళ్ళా అది తింటాం, ఎండేస్తాం, మళ్ళా తింటాం, మళ్ళా కడుగుతాం. అట్లా ఒక వారం అంతా మనం ఏం చేయాలని దేవుడు నేర్పిస్తాడు. మళ్ళా నువ్వు పోతావు, చేస్తావు, మళ్ళా ఇక్కడికి వస్తావు. ఈ మొబైల్ ఎట్లా రీఛార్జ్ యూజ్ అవుతాము ఒక వారం అంతా, మళ్ళా వస్తాము, ఇక్కడ మళ్ళా ఛార్జింగ్ చేసుకుంటాము. దేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పిస్తాడు, మళ్ళా మనం పోతాము, నేర్చుకుంటాము, మళ్ళా వస్తాము. హల్లెలూయా. ఎప్పటి వరకు అంటే మన సావు వరకు. హల్లెలూయా. మనం పరలోకాన్ని చేరేంత వరకు ఇది క్లాస్, ఇక్కడ నేర్పిస్తాడు దేవుడు. హల్లెలూయా. మీరు నేర్చుకుంటాడు. ఈ రోజు దేవుడు ఏం నేర్పిస్తాడు తెలుసా? మీ దగ్గర కరుణ గల మనసు ఉంది, మీరు దిగి పనిచేసే మనుషులా, మీరు ధైర్యం తెచ్చుకొని చేసే మనుషులా, మీ దగ్గర సహాయం చేసే మనసు ఉందా? మీరు దేవుడిని అడగండి, ప్రభా నాకు మనసు ఉంది, నా దగ్గర లేదు, నాకు సహాయం చేయండి. దేవుడు నింపుతాడు. ఆ బానిసలకు నింపిన వాళ్ళకి యేసు అంటున్నాడు చూడండి, ఆకాశ పక్షుల్ని చూడండి, విత్తెలు లేదు, అవి కోసలు లేదు, వాటికి కావాల్సిన ఆహారం తగిన సమయానికి నేను ఇస్తాను. వాటికన్నా మీరు శ్రేష్ఠులు కాదా? హల్లెలూయా. ఇశ్రాయేలీల కన్నా మనం శ్రేష్ఠులు కదా. మనం యేసు రక్తంతో కడగబడిన వాళ్ళు, యేసు బిడ్డలు అంటే మీరు అడిగితే దేవుడు పరలోకాన్ని నింపుతానని చెప్పింటాడు. హల్లెలూయా. మీరు అడగాలంతే. దేవా నాకు సహాయం చేయి, నేను వేరే వాళ్ళకి సహాయం చేస్తాను. నువ్వు నాకు సహాయం చేయి, నేను నా చర్చని పట్టుకుంటాను, నిలబెడతాను. చెప్పకపోతే మీరు ఇస్తాంటారు, అది తూర్పు పెట్టిన జోబులో పెట్టినట్లే అంత పోతుందా. హల్లెలూయా. మనం కట్టు మూసుకుని దేవుని దగ్గర అడుగుతాం, ప్రభా నాకు ఈ సహాయం చేసే మనిషి అని. అంటే ఒక సమాజానికి కావాల్సిన ఆ మనసుని నాకు దయచేయ ప్రభా. దేవా తండ్రి, మీరు నాకు సహాయం చేయకపోతే నేనేం చేసేది తండ్రి? నేను ఈ లోకంలో వ్యర్థుడిగా జీవించే నాకు ఇష్టం లేదు, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. అడగండి. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా.
ఉన్నాడు తండ్రి. వాక్యం ప్రకారం చూస్తే మేము యూదులం కాదు ప్రభా, మేము అన్ని జనులం తండ్రి. మాతో ప్రభా యూదులు కలిసి లేదు తండ్రి, కానీ మీరు కలిసి ఉన్నారు. మాతో యూదులు కలవకపోవచ్చు ప్రభా, కానీ పరలోకం కలిసి ఉంది తండ్రి. మాకు యూదులు కలవకపోవచ్చు తండ్రి, కానీ తండ్రి మాకు రక్షణ ఒకటి దయచేసి మీ రక్తంతో కడగబడి మమ్మల్ని తండ్రి అబ్రహామిక విశ్వాసంతో తండ్రి మమ్మల్ని శ్రేష్ఠులుగాను, మమ్మల్ని యాజకులుగాను, మమ్మల్ని రాజులుగాను నిలబెట్టి దాంట్లో స్తోత్రం. మీ దయ ప్రభా, మీ కృప తండ్రి వేరేమీ కాదు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి యేసువే ఆ సమరుడిక ఆ గుణాలు తండ్రి వీళ్ళందరిలోకి రాదు. మా మంచి సమారుడు అయిన యేసు ప్రభు నామంలో తండ్రి ఆ గుణాన్ని వీళ్ళకి పంపిస్తాను తండ్రి. ఇప్పుడు వాళ్ళలో తండ్రి యేసువే ఈ రోజు నుంచి ఆ గుణాలు క్రియేట్ చేయండి. యేసు విన్న ప్రతి ఒక్కటి తండ్రి రాళ్ల మీద పడిన విత్తనాలు లేదు తండ్రి, ముళ్ళ చెట్లో పడిన విత్తనాలు మనది కాకుండా తండ్రి మంచి నేల మీద పడిన విత్తనాలుగా ఫలింపజేసి నూరంతల ఫలితాంశాలు మీరు దయచేయమని యేసువే వీళ్ళందరినీ నేను సేవకుగాను మీ యొక్క తండ్రి బిడ్డగానే నేను ఆశీర్వదిస్తున్నాను. గొప్ప కార్యాలు వాళ్ళ జీవితాల్లో జరగని యేసు నామములో పెట్టుకున్నాను తండ్రి. ఆమె అందరూ తలలు ఉంచుకుని దేవునికి ఆశీర్వాదాలు తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం ఐక్యం సమాధానం అందరితో పాటు దేవుని యొక్క రాకడ వరకు ఉండగాక. ఆమేన్. అందరూ చేరి చెప్తున్నారు.